వెంకట్ గారు. యా, ఎవరికండి? శివాజీ గారు. ఓకే, అక్కడే మైక్ ఉంది. ఫ్యాంటాస్టిక్ అండి. మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 90s హ్యాష్ ట్యాగ్ 90s. మీరు ఒక ఫాదర్గా యాక్ట్ చేశారు ముగ్గురు పిల్లలకి. మీ ఇంట్లో మీరు కూడా అలానే ఉంటారా మార్కుల విషయంలో? లేదండి, అస్సలు లేదు. జనరేషన్ మారిపోయింది నిజంగానే. 90స్కి ముందు కూడా నేను 80స్లో నేను స్కూలింగ్ నాది 84కి నేను స్కూల్ నుంచి బయటకు వచ్చాను. మా ఇంటికి మా నాన్నకి కమిషన్ బిజినెస్ చేసేవాడు. అంటే ట్రాక్టర్ వేరే ఊరు నుంచి మా ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకునేవాళ్ళు. పొలం దున్నినందుకు మా నాన్న డబ్బులు వసూలు చేసి ఇవ్వాలి. దానికి ఎకరానికి 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఆయనకి. మా ఇంట్లో ట్రాక్టర్ బెల్ట్లు ఉండేవి. తెగిపోయిన ట్రాక్టర్కి బెల్ట్లు ఉంటాయి. లెక్కలు రాయమన్నాడు మా నాన్న. నా ఏందిరా ఇది అని ఆ బెల్ట్ తీసుకుని బాధిన సందర్భాలు చాలా ఉన్నాయి, లెక్కలు సరిగ్గా రాయకపోతే. సో ఆ సిచ్యువేషన్ నుంచి జనరేషన్ మారుతూ వచ్చింది. ఇవాళ తల్లిదండ్రులు నాకు తెలిసి ఎవరు అలా లేరు. నేను మా పిల్లలతో అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటానండి, మీరు అందరు చూసే ఉంటారు. ఈ సినిమా చేయటానికి రీజన్ కూడా నా చిన్న కొడుకు క్యారెక్టర్. వాడు ఆదిత్య క్యారెక్టరు. నా చిన్న కొడుకు ఆల్మోస్ట్ వాడు బాగా చదువుతాడు. 94% వాడిది. బాగా చదువుతాడు. చదవకపోయినా ఎప్పుడైనా తక్కువ వచ్చినా లైట్. ఎందుకంటే చాలా స్మార్ట్గా ఉన్నారు ఇవాళ పిల్లలందరూ కూడా. ఇవాళ అటువంటి సిచ్యువేషన్ అయితే లేదండి. మెజారిటీ 90% ఫ్యామిలీస్లో. ఇంకోటి కూడా, తల్లిదండ్రులు కొట్టరు, తిట్టరు అనే దానికి కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. మన సమాజంలో మన కల్చర్లో ఫాదర్ అనే రోలు చాలా ఎక్స్ట్రాడినరీ రోల్. అది దాన్ని ఎవరు కూడా కంపీట్ చేయలేరు. ఆ రోల్ని బాధ్యతగా చెప్తాడు. ఆ తర్వాత ఎప్పుడు తెలుస్తుంటే అండి, ఆ విషయం ఎప్పుడు తెలుస్తుందంటే వెన్ యూ బికమ్ ఎ ఫాదర్. మళ్ళీ మీరు ఫాదర్ అయినప్పుడు తెలుస్తుంది అది. మా నాన్న ఎందుకు అలాగా, ఎంత ఆలోచించి ఆయన మన మీద ప్రెషర్ పెట్టారు మన భవిష్యత్తు కోసం అనేది. ఈరోజు కూడా తల్లిదండ్రులు తిట్టకుండా ఉండరండి, తిడతారు. కానీ తిట్టినా కూడా వాళ్ళకి మళ్ళీ అర్థమయ్యేటట్టు చెప్పేటటువంటి ఆలోచన కూడా ఈ జనరేషన్ ఫాదర్స్లో ఉందండి. కానీ అంటే తల్లిదండ్రులు కూడా ఈ మధ్యకాలంలో మార్కులే కొలమానంగా చూస్తున్నారు, కాలేజీలు కానీ అదని. సో ఇలాంటి సందర్భంలో ఇలాంటి సినిమా రావడం అనేది, అంటే సిరీస్ రావడం అనేది మంచిగా ఒక సందేశం ఇచ్చేలా ఉంది. సో కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. మీరు కొలమానంగా చూస్తారండి మార్కులు? అంటే చూడాలండి. ఆ వయసులో వాళ్ళకేం అర్థం కాదు. ఇవాళన్న ఈ కమ్యూనికేషన్ ఇంత పెరిగిపోయి సోషల్ మీడియా వచ్చిన తర్వాత పిల్లలు సైడ్ ట్రాక్ పట్టడానికి ఛాన్స్ ఉందండి 100%. మన కళ్ళ ముందు డైలీ చూస్తున్నాం, సోషల్ మీడియాలో కానీ టీవీల్లో చూస్తున్నాము. పిల్లలు డెఫినెట్గా భారతదేశంలో మన కల్చరు, మన వెనక జనరేషను వాళ్ళ వాల్యూస్ని ఎలాగైతే మనకు అందించారో, ఈ వాల్యూస్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలోని తల్లిదండ్రులు పిల్లలకి అలా చెప్తారు. పిల్లలు అర్థం చేసుకుంటే ఇంకా గొప్ప సమాజంలో తయారవుద్దండి. అర్థం చేసుకుంటారు ఎప్పుడంటే కొంచెం వయసు పెరగాల వాళ్ళకి. ఈ ఆదిత్య లాంటి వయసులోనో, మౌళి లాంటి వయసులోనో కొంచెం ఇబ్బంది ఉంటుందండి. కానీ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలకి శత్రువులు కాదండి. తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళొక బ్రిడ్జి పిల్లర్స్ లాగా మోస్తూ వాళ్ళకొక భవిష్యత్తుని క్రియేట్ చేసేటటువంటి పిల్లర్స్ వాళ్ళు. నేను అనుకుంటున్నా మెజారిటీ ఫ్యామిలీస్లో అర్థం చేసుకుంటారు. ఎందుకంటే చదువు సంధ్య లేని ఫ్యామిలీస్ ఇప్పటికి కూడా భారతదేశంలో దాదాపు 23% అన్ఎడ్యుకేటెడ్ ఉందండి. ఇప్పటికి కూడా ఉంది భారతదేశంలో. అలాంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలు కూడా తల్లిదండ్రుల్ని అమెరికా తీసుకెళ్ళి వాళ్ళకి ఈ ప్రపంచాన్ని చూపించటం అంటే నిజంగా మరి పిల్లలు ఇప్పుడు కూడా కరెక్ట్ వేలోనే ఉన్నారని నా అభిప్రాయం అండి. ఈ జనరేషన్ కూడా చాలా రోజుల తర్వాత మా ఫ్యామిలీ అందరం నలుగురం కూర్చొని చూసిన వెబ్ సిరీస్ అండి. చాలా ఎంజాయ్ చేసాం. సీన్లు వస్తుంటే మా పిల్లలు కూడా నాకెళ్ళి ఇట్లా తిప్పి చూసి మార్కుల విషయంలో నువ్వు కూడా ఇలానే అంటావని చిన్న డిస్కషన్తో చాలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నవీన్ గారు. హాయ్ సార్.
సక్సెస్ మంచి టైంలో వచ్చింది అనుకుంటున్నాను, మంచి రిలీఫ్ ఇచ్చింది అనుకుంటున్నాను. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. సక్సెస్ ఎప్పుడు వచ్చినా మంచి టైమే సార్. బట్ ఇది కొంచెం స్పెషల్ అకేషన్. ఎస్, డెఫినెట్లీ సార్. ఇట్స్ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్. ఓకే, ఈటీవీ నుంచి నితిన్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి సార్. అంటే చాలామంది ఈవెన్ ఇక్కడ స్పీచెస్లో కూడా వినిపించిన మాట కొత్త ప్లాట్ఫామ్ రీచ్ ఎలా ఉంటుందో అనే డౌట్. కొంతమంది ఏమో అంటే విజిబిలిటీ మంచి కంటెంట్గా ఆటోమేటిక్గా ఎక్కడున్న విజిబిలిటీ తెచ్చుకుంది కూడా. కొంతమంది ఇంకా వేరే ప్లాట్ఫామ్స్లో వచ్చి ఉంటే ఇంకా బెటర్ విజిబిలిటీ ఉండేదేమో. అంటే నథింగ్ అగేన్స్ట్, ఎందుకంటే రిలేటివ్లీ న్యూ ప్లేయర్ మీరు. అంటే మార్కెట్లోకి రేపొద్దున వెళ్ళేటప్పుడు ఈ మాట అనేది ఎప్పుడూ ఫ్రీక్వెంట్గా మీకు ఎదురవుతూ ఉంటుంది. దాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? సార్, ఈ మాట నాతో చాలామంది అన్నారు సార్. చాలా సింపుల్ సార్. మార్కెట్లో అద్భుతం అనేది కూడా ఏదో ఒక రోజు కొత్తగా స్టార్ట్ అయి ఉంటుంది కదా. సో అలాగే ఇవాళ కొత్తగా స్టార్ట్ అయ్యాం. సో 90s ఇవాళ అందరూ అద్భుతమైన అంటున్నారు. వెళ్ళే కొద్దీ ఖచ్చితంగా మా కంటెంట్తోనే వీ విల్ టాక్ మోర్. సో కంటెంట్ బాగుంది అంటే ఖచ్చితంగా ప్లాట్ఫామ్ పెరుగుతుంది అనుకుంటున్నాను. మోర్ దాన్ ఎనీథింగ్ ఏంటి అంటే మాకున్న అదృష్టం ఏంటంటే ఈటీవీ హ్యాస్ అ బ్రాండ్. ఇప్పుడు ఈటీవీ విన్ అన్నప్పుడు ఈటీవీ అనగానే మనందరికి ప్రాబ్లం ఏమవుతుందంటే కొత్తగా ఓటీటీ స్టార్ట్ అయితే మన పేరెంట్స్కి చెప్పడం కష్టమైపోతూ ఉంటుంది, పలానా ఓటీటీ ఉందని. ఇక్కడ పేరెంట్స్ పిల్లలకు చెప్తారు ఈటీవీ వాళ్ళు ఏదో ఓటీటీ పెట్టారంట కదా అని. సో వీఆర్ లుకింగ్ అట్ ఇట్ మోర్ లైక్ అన్ అడ్వాంటేజ్ రాదర్ దాన్ అ డిసడ్వాంటేజ్. సో అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అ ఛాలెంజ్ బికాజ్ రోజుకి పెరుగుతున్న కాంపిటీషన్ కానీ కంటెంట్ పరంగా వీ విల్ టేక్ ఇట్ ఇన్ అ వెరీ పాజిటివ్ మేనర్ అండ్ విల్ వర్క్ వెరీ హార్డ్ అండ్ హోప్ మీ అందరికీ నచ్చే కంటెంట్తోనే వస్తాం అనుకుంటున్నాం. ఎనీవేస్ ఏంటంటే చాలా ఇప్పుడు సోకాల్డ్ పెద్ద ప్లాట్ఫామ్స్ అన్నీ మార్కెట్లో క్వాలిటీ కంట్రోల్ చేయడానికి తిప్పలు పడుతున్న టైంలో మంచి ప్రోడక్ట్ని పట్టుకోగలిగారంటే దట్స్ ఎ గుడ్ స్టార్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ దీనికి బాపిరెడ్డి గారికి, రామోజీరావు గారికి అందరికి థ్యాంక్ యూ కూడా చెప్పాలి. బికాజ్ చాలా ఓటీటీస్లో ఏమవుతూ ఉంటాయంటే సార్, ఆ తప్పులేదు, ప్రతి ఒక్కరికి కొన్ని కన్స్ట్రెయింట్స్ ఉంటాయి, కొన్ని పారామీటర్స్ ఉంటాయి కంటెంట్లో. ఇలాంటి కథలు కావాలి, ఇప్పుడు బోల్డ్ ఆడుతుందంటే అన్ని బోల్డ్ కంటెంట్ చేయాలి, ఇలాంటి డిస్కషన్స్ ఉంటాయి. బట్ బికాజ్ ఇట్ ఈస్ ఈటీవీ మాకు ఈజీ అయింది ఒప్పించడానికి కూడా ఇలాంటి కథలు. అండ్ ఇలాంటి కథలు మళ్ళీ వస్తూనే ఉంటాయండి. థ్యాంక్ యూ. ఆన్ యువర్ నోట్, మీరు చెప్పినట్టే ఆ బోల్డ్ అండ్ యూత్ఫుల్ కంటెంట్ కరెక్ట్ రాంగ్ ఎథిక్స్ అన్నీ పక్కన పెడితే ఆ మెటీరియల్ ఓటీటీలో సెల్ అవుతుంది అనేది అన్ఆర్గ్యూబుల్. సెల్ అవుతుంది, చాలా ప్లాట్ఫామ్స్లో ప్రూవ్ అయింది కూడా. సో ఈటీవీ దాన్ని ఎలా అప్రోచ్ అవుతుంది? సరే, ఈటీవీ నుంచి అయితే మీరు ఫ్యామిలీ అందరు కూర్చున్నప్పుడు అరే ఏంట్రా ఇది, మన నాన్న ఏమనుకుంటారో లేకపోతే మన కూతురు ఏమనుకుంటారో అలాంటి కంటెంట్ అయితే ఎప్పటికీ రాదు సార్. అది డబ్బులు వచ్చినా సరే, పెద్ద హిట్ అవుతున్నా సరే మేమైతే అలాంటివి చేయం సార్. థ్యాంక్ యూ. సో ఆదిత్య గారు, డైరెక్టర్. సో మూవీస్ చూడని వాళ్ళు కూడా మేధావులు అని చెప్పాలి, వాళ్ళంతా కూడా ఈ వెబ్ సిరీస్ చూసారు. సో చాలామంది నుంచి చాలా మెసేజ్ వచ్చాయి, పర్సనల్గా కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎట్లా అనిపిస్తుంది? ఇది ఒక బర్డెన్ అనిపిస్తుందా? ఎందుకంటే ఇంత పెద్ద సక్సెస్ ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్ మీద కావచ్చు, వీటి మీద కూడా టెన్షన్ ఉంటుంది. ఎట్లా ఉంది? కొంచెం టెన్షన్ ఉందండి. అండ్ వర్క్ విషయంలో ఏం టెన్షన్ లేదండి. అండ్ ఐ మేక్ ఫిల్మ్స్ ఫర్ మై ఓన్ సాటిస్ఫాక్షన్. సో వర్క్ నెక్స్ట్ సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది టెన్షన్ లేదు. బట్ ఐఎమ్ మోర్ కన్సర్న్ అబౌట్ మై ఓన్ మెంటల్ హెల్త్, హౌ ఐఎమ్ గోనా హ్యాండిల్ దిస్, దాన్ని మాత్రమే ఆలోచిస్తున్నాను. సో ఇట్స్ నాట్ అబౌట్ ద సక్సెస్ ఆర్ సంథింగ్, బట్ ఇట్స్ ఆల్ అబౌట్ మై ఓన్ మెంటల్ స్టేట్. సో నెక్స్ట్ సీజన్ ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీని నుంచి. అంటే సేమ్ ఇంతే జెన్యున్గా అటెంప్ట్ చేస్తామండి. సో అబౌట్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇంటర్ కాలేజ్ గురించి. ఇంటర్ కాలేజ్ లైఫ్ చాలా మట్టుకు ఓవర్లుక్ చేసారు. ఎందుకంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనేది ఆ ఫ్రెండ్షిప్ తెలిసే లోపే ఆ 2 years అయిపోతుంది. ఇమీడియట్గా అందరు ఇంజనీరింగ్ వెళ్ళిపోతారు. చాలామంది మనకి చాలా పల్లెటూర్లు టౌన్లోకి వెళ్ళి అందరు హైదరాబాద్కి వచ్చి ఒక రెసిడెన్షియల్ కాలేజ్లో హాస్టల్స్లో ఉంటారు. దానిలో కూడా చాలా డ్రామా ఉంటుంది. ఫస్ట్ టైం మీరు ఎక్స్పోజర్ చూస్తారు, ఒక కల్చరల్ డిఫరెన్సెస్ చూస్తారు బేసికలీ. సో ఫస్ట్ టైం ఒక ఫ్రెండ్స్తో పొద్దు నుంచి రాత్రి దాకా 24 hours వాళ్ళతోనే ఉండటం. దాంట్లో కూడా మనం ఎంత స్ట్రాంగ్, నేను చూసిన పర్సనల్గా నేను ఫేస్ చేసిన కాబట్టి, వాడు ఎంత ధైర్యంగా ఉన్నా బయటికి పెద్ద రౌడీలాగా కనబడినా అక్కడంతా హవా నడిపిస్తున్నా వాడు దుప్పటి మూసుకొని రాత్రి ఒకసారైనా ఏడుస్తాడు ఆ 2 yearsలో. అంటే ఆ ఫీలింగ్ ఉంటుంది, ఆడికి ఆ భయం ఉంటుంది, రా ఇల్లు మిస్ అవుతున్నా అనేది. సో ఇవి మనం కొంచెం అడ్రస్ చేయలేదు ఎప్పుడు ఎక్కడ. సో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ గురించి ఉంటుంది. సో అంటే మీ పేరే ఆదిత్యకు పెట్టారు, సో రోహన్కి. సో తనలో మీరు చూసుకుని పెట్టారా? క్యారెక్టరైజేషన్ ఎలా క్రియేట్ చేశారు? అదే నా ఇన్స్పిరేషన్ అండి. అంటే నా ఓన్ క్యారెక్టర్, నా క్యారెక్టర్ లాగానే అందరి క్యారెక్టర్లు ఉంటాయి.
బేసిక్గా నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే నేనే, మళ్ళీ నాలాగానే అందరు ఉంటారు కాబట్టి అది ఇంకా ఎక్కువ హిట్ అయింది. సో పేరు నాదే పెట్టేసుకున్నాం. ఓకే, రోహన్ మైక్. సో ఆఫ్టర్ బిఫోరా 90s తర్వాత, ఈ 90s బయోపిక్ తర్వాత బిఫోర్ ఆఫ్టర్ అన్నట్లుందా నీ లైఫ్? స్టేజ్ మీద చాలా ఏడ్చేవా రోజు, ఈ రోజు కూడా చాలా మాట్లాడావు. అదే ఇప్పుడు సిరి అదే మైక్ ఉంది ముందు మాట్లాడింది చూసుకుంటే ఏంటి ఇంత గలీజ్గా మాట్లాడినా అనుకున్నా. కానీ మా మమ్మీ డాడీకి కూడా అర్థమైంది సిరీస్ చూసిన తర్వాత ఎందుకు ఏడ్చాను, అందరికీ మా రిలేటివ్స్ అందరికీ అర్థమైంది ఎందుకు ఏడ్చాను. సో చాలా పేరు వచ్చింది, సాంప్రదాయని సుప్రవర్తిని అంతా సురేష్ బాబులు అనకే. కానీ అంతే, ఏం చెప్తాం, ఐఎమ్ హ్యాపీ. సో నీ లైఫ్లో ఎలాంటి వాడివి? సాంప్రదాయం శుద్ధ పూసిన టైప్ అంటే కొన్నిట్లో డాడీ మమ్మీ తిట్టినప్పుడైతే డిట్టో అలాంటి ఉండే, కానీ మార్క్స్ అయితే కొంచెం అలా కాదు. అదే కాదు, ఒక 70 ఎక్స్ట్రా. శివాజీ గారు, నెక్స్ట్ దానిలో మీ లవ్ స్టోరీ ఉంటే బాగుంటుందని చెప్పేసి అన్నారు మీరు. నేను అదే అడుగుతున్నా, ఎవడు వింటాడా, ఎవడు కావాల్సింది వాడు చేసుకుంటారు కాబట్టి సరే సక్సెస్ ఉంది, మళ్ళీ మనం కాదనలేము. మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ పెంచి అన్నీ రోజు రోజుకి నన్ను వెనక తీసిపోతారేమని భయం వేస్తుంది, కానీ తప్పదుగా చేద్దాం. అదే మీరు అన్నారు కదా లవ్ స్టోరీ ఉంటే బాగుంటుంది, ప్రీక్వెల్ అయితే బాగుంటుందని ఫీల్ అవుతున్నాను. కానీ ఇప్పుడు ఇంకోటి చెప్పాడు అందరికి ముందు, ఇంటర్మీడియట్ అంటే ఇంకా మీ అందరిని కొట్టాడు కాబట్టి ఇంకా నేను ఖచ్చితంగా వంగుతానని కొట్టాడు. ఇంటర్మీడియట్ లైఫ్, ఇంజనీరింగ్ లైఫ్ ఉంటుంది అన్నాడంటే అక్కడన్నా నా లవ్ స్టోరీ ఏమని చెప్తాడేమో చూద్దామమ్మా. ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా, నాకు కూడా ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా, దాంట్లో ఏమైనా చెప్తాడేమో, నన్ను ఒక రౌడీలాగా ఏమైనా చూపిస్తాడేమో. అప్పుడు దాకా శుద్ధ పూసలాగా ఉన్న నన్ను ఏమన్నా ఫ్లాష్ బ్యాక్లు కూడా పెడతాడేమో చూద్దాం. గెటప్పా మొత్తం ఇప్పుడు సినిమా వరకేం మొత్తం బ్లాకే ఉంది కదా, ఈసారి సాల్ట్ అండ్ పెప్పర్ ఉండొచ్చేమో. అంటే లాస్ట్ టైం అంతా చినిగిపోయిన బన్నీ ఇట్లా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలా చూపించారు. అది ఎప్పటికంతే ఉంటుందమ్మా, అది మారదు. ఎందుకంటే ఈ ఎద్దుల్ని పెంచి వీళ్ళని కాలేజీలకు పంపించి మనం మరి త్యాగాలు ఉంటాయి. తండ్రి క్యారెక్టర్ ఎప్పుడు త్యాగమే, తండ్రి తల్లిది ఇద్దరిది ఎప్పుడు త్యాగాలే. తండ్రి ఏమో పిల్లలకి త్యాగము, భార్య ఏమో భర్తకి త్యాగం, అంతేనమ్మా, అదే లైఫ్. డైరెక్టర్ ఆదిత్య, హాయ్. అంటే నేను యాక్చువల్గా 3 episodes చూసి, ఇందాకే శాఖరణ చెప్తాను, 3 episodes చూసి ఐఎమ్ అనేబుల్ టు వాచ్. అండ్ రీజన్ ఏంటంటే చాలా నాస్టాలజిక్గా ఉందన్నమాట. మీరు చూపించిన క్యారెక్టర్స్ నా రియల్ లైఫ్లో ఉండే కొన్ని లేవు ఇప్పుడు, ఇంక్లూడింగ్ మై మామ్. అందుకని ఐ కాంట్ బేర్ ఇట్, ఆ పెయిన్. కాంప్లిమెంటే అది. యూ మేడ్ ఇట్ సో టచింగ్. మా మామ్ లేరు, అందుకని నేను చూడలేకపోయా యాక్చువల్గా సిరీస్. సో రెస్ట్ ఆఫ్ మై కజిన్స్, మై హోల్ ఫ్యామిలీ వాచ్. ఫస్ట్ అడగాలనుకుంది ఏంటంటే వాట్ ఇన్స్పైర్డ్ యూ టు రైట్ దిస్. ఇప్పుడు యూజువల్గా మీరు నవీన్ మేడారం గారితో వర్క్ చేస్తున్నారు 4 years నుంచి, ఆయన అన్ని పెద్ద పెద్ద థ్రిల్లర్స్ అవన్నీ అటెంప్ట్ చేస్తున్నారు కదా. సో వాళ్ళంటి వాళ్ళని చూస్తే మనకు అవే చేయాలనిపిస్తుంది. కానీ యూ జస్ట్ మూవ్ అవే ఫ్రమ్ ఒక సో సింపుల్గా ఉండే చిన్నప్పుడు టీవీ సీరియల్స్ ఉండే, స్కూల్ లేకపోతే ఋతురాగాలు, దాని తర్వాత కొన్ని సీరియల్స్ మెట్టెల సవడి అలాంటివి ఉండే. అవి చూసినప్పుడు చాలా హార్ట్ఫుల్గా ఉండే. సేమ్ అంత హార్ట్ఫుల్ ఫీలింగ్తో ఇది రాయాలని ఎందుకు అనిపించింది? యూ లుక్ సో యంగ్ అండ్ వై డూ వాంట్ టు రైట్ దిస్ యాక్చువల్లీ? మనకి ఒక డిఫరెంట్ టేస్ట్ ఆఫ్ రైటింగ్ ఉంది అని చెప్పాలి. ఇంకోటి అప్పుడు మనకి బడ్జెట్ ఆలోచించుకొని కొన్ని తక్కువ బడ్జెట్లో మనం ప్రూవ్ చేసుకోవాలి, చిన్నగా ఏదైనా కథ రాయాలి అనిపించినప్పుడు అన్నీ అయిపోయినాయి. అంటే లవ్ స్టోరీస్ తీసేసారు, తర్వాత ఫ్యామిలీ డ్రామాస్ అన్నీ తీసేసారు. 90s అనేది ఒక ఎమోషన్ బేసికలీ 90s కిడ్స్కి. బీయింగ్ 90s కిడ్ నాకు తెలుసు, మనం ఏదైనా 90s సాంగ్ ఒకటి వింటే ఆ రోజులు గుర్తొస్తాయి మనకి. ఇప్పుడు ఋతురాగాలు సాంగ్ వింటే దూరదర్శన్ గుర్తొస్తుంది. అంటే కొన్ని దూరదర్శన్ సీరియల్ ఆ డేస్ అన్నీ మనకి ఆటోమేటిక్గా గుర్తొస్తాయి. సో ఆ డేస్ అన్నీ నా మైండ్లో ఉండిపోయినాయి అట్లా. సో నాకేమనిపించిందంటే ఒక వైబ్ ఉంది 90స్కి, దాన్ని మనం ఈజీగా రిప్రజెంట్ చేస్తే మనకంటూ ఒక లైఫ్ స్టైల్ ఉంది, తర్వాత మనకి ఒక రికగ్నైజేషన్ వస్తుంది, మనకు అటెన్షన్ వస్తుంది, మన అర్థమైతే చాలామందికి అని చెప్పి దాంట్లో మళ్ళీ యాడ్ ఎక్కడ మిస్ కాకుండా ఫ్యామిలీ హౌ ఇంపార్టెంట్, మనం ఎట్లా ఫీల్ అవుతుండే, మిడిల్ క్లాస్ లైఫ్ అంటే ఎట్లుంటుంది. 90స్కి మనం ప్రాపర్గా చూసేసినాం ఆ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడంటే అందరికీ ఫోన్లు అవే వచ్చినాయి, అప్పుడు లేకుండే మనకి. సో అప్పుడు ఎట్లుంటుండే మన లైఫ్, ఎంత క్యూట్గా ఉంటుండే అని చెప్దాం, అట్లా స్టార్ట్.
వండర్ఫుల్. శివాజీ సార్. సార్ యాక్చువల్గా చెప్పాను కదా చూడలేకపోవడం వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మా ఒక ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్, బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ మా సైన్స్ టీచర్ అనమాట టిల్ అవర్ హై స్కూల్. సో అందుకే ఆ క్యారెక్టర్ మీరు ఆయన కూడా ఈజ్ నో మోర్, అందుకనే ఐఎమ్ అనేబుల్ టు వాచ్ ద కంటెంట్. సార్ అయితే బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన చాలామంది సీజన్ 1 నుంచి ఇవాళ వరకు బయటకు వచ్చి పెద్ద హిట్లు కొట్టాలని చాలా తాపత్రయపడ్డారు, కానీ ఎవరి వల్ల అంత కాలేదు. అంటే ఆ బిగ్ బాస్ ఫేమ్ని వాడుకోవటం అనాలా లేకపోతే ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని ఆ రీచ్ని తీసుకెళ్ళలేకపోయారు. యు ఆర్ ద ఓన్లీ వన్ హూ డిడ్ ఇట్ వెరీ వెల్. సో ఈ సక్సెస్ని దేనికి అట్రిబ్యూట్ చేస్తారు మీరు? అంటే ఈజ్ ఇట్ లక్ అనాలా లేకపోతే మీ ఒక డిజిటల్ టీమ్ని మీరు బాగా మెయింటైన్ చేశారు, వాట్ మీ ఫ్యాన్స్ని మీరు బాగా మెయింటైన్ చేశారు అనాలా, ఎట్లా తీసుకోవాలి దీన్ని? అన్నిటికీ ఒకటే సమాధానం, కంటెంట్ బాగుంటే మనం ఏం చేయవసరం లేదండి. న్యాయంగా అయితే బాగున్నప్పుడు దీన్ని ప్రమోట్ చేస్తే దీని రీచ్ పెరుగుతుంది. ఇంకోటి బిగ్ బాస్ హౌస్లో నాకు తెలిసి హీరోగా చేసిన ఏ ఆర్టిస్టు వెళ్ళలేదు నాకు తెలిసి. అంటే ఇన్ని సినిమాలు చేసిన ఒక ఆర్టిస్టు వెళ్ళలేదు. బట్ నేను అది అసలు ఆలోచించలేదండి. దానికి దీనికి అసలు సంబంధం లేదు. బిగ్ బాస్లో అనేది ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ క్యారెక్టర్. నీ క్యారెక్టర్ని ప్రేమించినప్పుడు డెఫినెట్గా నీది ఒక సిరీస్ అని సినిమా కానీ వచ్చిందంటే ఎంతో కొంత దాని ఇంప్రెషన్ ఉంటుందండి, అనుమానం ఏం లేదు. కానీ మై ఆన్సర్ ఈస్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కంటెంట్ అండి. కంటెంట్ వల్లనే ఇది సాధ్యం. ఇంకోటి కూడా నేను మనకి తెలుగులో ఓన్ ప్లాట్ఫామ్స్ అంటే మనది ఈటీవీ విన్ ఓన్ ప్లాట్ఫామ్ ఐ మీన్ తెలుగు, అలాగే ఆహా, వీళ్ళందరికీ ఇప్పుడు చూడండి మీరు టీవీలో చూసినా కూడా జబర్దస్త్ ఒక చాలా పెద్ద హిట్ ప్రోగ్రామ్. సో నేను జెమినీలో వర్క్ చేసే టైంలో మేడంది ఒక సిరీస్ వచ్చేది ఈటీవీ మన జెమినీలో. మేడం ఏంటది మీరిద్దరు చేసింది? నేను మర్చిపోయాను, అది పృథ్వీ మీరు చేశారు. ఆలుమగలు, రమణి వర్సెస్ రమణి ఎంత పెద్ద హిట్ అండి. నేను అంటాను మన ఓన్ ప్లాట్ఫామ్స్లో ఇలాంటి సిరీస్ ఇలాంటి కంటెంట్ కనుక రమణి వర్సెస్ రమణీలు అనేది ప్రతిరోజు మన ఇంట్లో మన వైఫ్ మన హస్బెండ్ పిల్లలు, ఇది నాకు తెలిసి ఇంతకన్నా మంచి అప్రోచ్ ఇంకా లేదండి. ఛాన్స్ రాదు, నిజంగా చెప్తాను. ఈ ఎంతసేపు కొరియన్ ఎక్స్పీరియన్సు, హాలీవుడ్ ఎక్స్పీరియన్సు, ఇది కేవలం మీకు దొరికేది కొంచెంసేపు మీ బ్లడ్ ప్రెషర్ పెరిగేటటువంటి కాకుండా హాయిగా బయట నుంచి టెన్షన్స్. మన రెగ్యులర్ లైఫ్లో మనం బతకడానికి రకరకాల టెన్షన్స్, చాలా ప్రెషర్స్, మన సరౌండింగు, మనం చేసే జాబ్ అన్నిటికీ ఉంటుంది. ఒక్క ఇదేంటంటే ఇంటికి వచ్చిన తర్వాత భార్య ఒక స్ట్రెస్ బస్టరు, పిల్లలు, దాని తర్వాత టీవీ పెడతాం. వాడికి కావాల్సింది ఏంటప్పుడు మర్డర్ చేసే సీన్లు కాదు, లేదంటే థ్రిల్లర్స్ కాదు. వాడికి కావాల్సింది ఒక ఎంటర్టైన్మెంట్. నా దృష్టిలో నేనైతే నాకున్న అనుభవంతో చెప్తున్నాను నేను. మన ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఈ వేలో ఆలోచిస్తే అవి థ్రిల్లర్స్ క్రియేట్ చేయటం పెద్ద కష్టమైన పని కాదేమో, కానీ మన లైఫ్ని క్రియేట్ చేయటం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అది దాని రీచ్ కూడా చాలా తొందరగా ఉంటుంది. ఇంట్లో కూడా అందరూ ఈ థ్రిల్లర్స్ ఇవి చూడరు పాపం. నాకు తెలిసి అయితే ఈ ప్లాట్ఫామ్స్లో చాలా ప్లాట్ఫామ్స్లో కూడా మొబైల్లోనే స్టూడెంట్స్ పిల్లలు వీళ్ళు మాత్రమే చూస్తారని నేను ఎక్కువ అనుకుంటా. 10% ఫ్యామిలీ వాళ్ళు కొంతమంది చూస్తారు. అది మిస్ అయిపోతున్నాయేమో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్. అందుకే ఎందుకు ఫస్ట్లో ఒక భూమ్ లాగా వచ్చి ఇప్పుడు మళ్ళీ కంటెంట్ని కొనటం ఆపేశారు? ఎందుకు, రీజన్ ఏంటి? బికాస్ మొనాట్నీ వచ్చింది. మొనాట్నీని బ్రేక్ చేయగలిగింది #90s. అందుకే అందరికి కూడా ఈటీవీ విన్ అనే యాప్ ఎవరు బాగుంది అని అంటే, ఇప్పుడు సెల్ ఫోన్ ఉందండి, సెల్ ఫోన్ కొనుక్కోవడానికి 2 కిలోమీటర్లైనా వెళ్తాం. ఎందుకు వెళ్తాం? మనకు కావాల్సిన సెల్ ఫోన్ అక్కడ ఉంది. సో ఇది కూడా అంతే, కంటెంట్ బాగుంది అని అంటే నీ ప్లాట్ఫామ్ కొత్తదా పాతదా ఏమీ చూడరండి, ఖచ్చితంగా వచ్చి తీరుతారు. ఆ వేలో ఇప్పుడు ప్రైమ్ కానివ్వండి, నెట్ఫ్లిక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకున్న ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఓటీటీ, నా దృష్టిలో ఇండియాలో ఫ్యామిలీ కంటెంట్ను మించిన సక్సెస్ రాదండి. ఎన్ని తరాలైనా సరే మీరు రాసి పెట్టుకోండి. ఇదే ఒక 20 ఏళ్ల తర్వాత 2000 అని పెట్టి #2000 అని పెట్టినా, #220 అని పెట్టినా మళ్ళీ ఆడుతుంది సార్. అంటే ఆన్ ఏ డిఫరెంట్ నోట్, మీరు బిగ్ బాస్ హౌస్లో పాజిటివిటీ ఎంత వచ్చిందో, మిమ్మల్ని చూసి కనెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, మీకు నెగిటివ్ ఇమేజ్ కూడా వచ్చింది. నాకు తెలుసు 30% 40% నెగిటివ్ ఇమేజ్ కూడా ఉందంటే ఫస్ట్ నుంచి యూ ప్లేడ్ వన్ సైడెడ్ గేమ్, ఒకళ్ళనే కొంతమంది సపోర్ట్ చేశారు, మిగిలిన జోనింగ్ చేశారు. సో బయటకు వచ్చినప్పుడు వెన్ యూ కమ్ టు నో అబౌట్ దిస్ వాట్ ఎవర్ నెగిటివ్ థింగ్ మేము ఏదైతే వచ్చిందో, యూ డిడ్ంట్ హర్డ్ ఆర్ వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? అసలు నెగిటివ్ అనేది లేదండి, నెగిటివ్ అనేది అసలు లేనే లేదు. నేను అసలు బిఫోర్ బిగ్ బాస్ నా మీద
నాకు తెలిసి 50% నెగిటివిటీ ఉండేది. ఎందుకు? శివాజీ అరుస్తాడు, శివాజీ దుర్మార్గుడు, శివాజీ వాడు దొంగ, ఇవన్నీ ఉండేవి. ఐఎమ్ నాట్ లైక్ దట్. నేను అది కాదు. బిగ్ బాస్ హౌస్లో నేనేదో అంత ముందు కూడా అదే. కాకపోతే ఏంటంటే ఇట్స్ ఆల్ యువర్ కర్మ అనేది మాత్రమే అనుకుంటా. బయటకు వచ్చినాక మీరన్న 30% ఫీల్ అవుతుంది ఏంటో తెలుసా? మా చుట్టాలు వాళ్ళ చుట్టాలు కొట్టుకున్నప్పుడు వచ్చే నెగిటివిటీ తప్పితే శివన్న అనేది రాదు సార్. సమస్య లేదు. శివన్న అన్న పేరు అయితే రాదు. ఇది చుట్టాలు కొట్టుకొని నన్ను బ్లేమ్ చేస్తే నేనేం చేయలేను. నాకు సంబంధం లేదు. శివాజీ శివన్న రెండు ఒకే క్యారెక్టర్స్ అండి. కాదు, ఇట్ టేక్స్ టైం. కొంత టైం పట్టింది నా గురించి తెలుసుకోవాలంటే. సో థ్యాంక్ యూ బిగ్ బాస్, అంతకన్నా నేనేం చెప్పలేను. వండర్ఫుల్ సార్, కంగ్రాట్స్. మౌలి ఐ బీన్ ఫాలోయింగ్ యువర్ టాక్స్ ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్. అయితే ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక బిలీఫ్ ఉంది, ఒక వేగ్ బిలీఫ్ ఏంటంటే క్రిటిక్స్ కాంట్ బికమ్ గుడ్ డైరెక్టర్స్ అని, అట్లానే క్రిటిక్స్ కాంట్ బికమ్ యాక్టర్స్ అని చెప్పి. సో యూ బ్రోక్ దట్ మౌలి. చాలా షార్ట్ ఫిల్మ్స్ యూస్ టు రివ్యూ, చాలా ఫన్నీగా హ్యూమరస్గా చీల్చి చెండాడుతూ ఉండేవాడు. అవన్నీ అవి చేస్తూ అగైన్ యూనో క్రియేటివ్ సైడ్ వచ్చి ప్రూవ్ చేసుకోవడం అంటే యూనో ఇట్స్. ఎందుకంటే మీడియాలో, ఫిల్మ్ మీడియాలో వర్క్ చేసే వాళ్ళు కూడా 80% అందరూ రైటర్స్ డైరెక్టర్స్ అవ్వాలని వచ్చిన వాళ్ళే ఉంటారు, ఎక్కువ మంది యాక్టర్స్. సో యూ బ్రోక్ దట్ మౌల్డ్ యాక్చువల్లీ. అంటే వెన్ యూఆర్ అప్రోచింగ్ ఇట్, సమ్ వన్ గేవ్ ఎనీ కాషన్? ఇన్ని రోజులు క్రిటికల్గా చాలా షార్ట్ ఫిల్మ్స్ని వాటిని నేను ఇలా రివ్యూ చేసావు కాబట్టి వెన్ యూఆర్ మేకింగ్ సమ్ కంటెంట్ బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్ గానే ఏమన్నా ఇచ్చారా, లేకపోతే యూ వెంట్ అవుట్ విత్ యువర్ గట్ ఫీలింగ్? దట్ ఓన్లీ రియలీ హెల్ప్డ్ అండి. ఎందుకంటే వాటిలన్నీ రివ్యూ చేస్తూ అలా ఖచ్చితంగా చేయకూడదు అని ఒక లైన్ అయితే ఉండేది. సో డూయింగ్ బెటర్ కాంటెంట్. నా పాత యూట్యూబ్ వీడియోలు చూసుకున్నట్టయితే పాతవి ఏముండవు, సోదిలా ఉంటాయి, అలా కూర్చొని అలా నడుచుకుంటే ఏదేదో బ్లాగ్స్ ఉంటాయి. అట్లా నుంచి మీరు ఫస్ట్ నుంచి ఇప్పుడు లేటెస్ట్ కాంటెంట్ చూసినట్టయితే మీ ఈజీగా తెలుస్తుంది ద అప్గ్రేడ్ ఆఫ్ కాంటెంట్, నా ఎడిటింగ్ స్టైల్ కానీ, ద రైటింగ్ కానీ, ఎవ్రీథింగ్. సో అలా ఇంచుగా నేర్చుకొనే ఇక్కడ వరకు వచ్చాను ఐ ఫీల్. So I'll be continuing that. ఎక్కడన్నా మీ ఐడియాస్ డైరెక్టర్ బై ఇంటూ యువర్ ఐడియాస్? మీరు ఏదైనా సజెస్ట్ చేస్తే డైరెక్టర్ తీసుకున్నారా, లేకపోతే డైరెక్టర్ చెప్పింది మీరు చేసుకున్నారా? యాక్టర్, ఎవ్రీ యాక్టర్ ఇంప్రూవైజ్ అండి నార్మల్గా సెట్లో. అది నేను ఖచ్చితంగా నేను కూడా ఎంతో కొంత ఇంప్రూవైజ్ చేస్తా. అది డైరెక్టర్ ఓకే అంటే ఓకే చేస్తాం, లేకపోతే లేదు, అంతే. ఈటీవీ విన్ సాయి కృష్ణ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి సార్. ఇది రామోజీరావు గారు పర్సనల్గా నాకు చాలా పెద్ద ఇన్స్పిరేషన్. అంటే ఈవెన్ మీడియాలో చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉంటారు. మీరు కానీ నితిన్ గారు కానీ ఎక్కువ లాస్ట్ టైం ప్రెస్ మీట్లో కానీ ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఎక్కువ అదే రామోజీరావు గారికి థ్యాంక్స్ చెప్తారు మీరు. అంటే నాకు ఒక డౌట్ ఏంటంటే, జస్ట్ ఒక లేమేన్ డౌట్, రామోజీరావు గారు అంటే ఇది యాజ్ ఎ ప్రోటోకాల్ చెప్తున్నారా, లేకపోతే రామోజీరావు గారి రోల్ ఈటీవీ పేపర్లో కానీ, ఈనాడు పేపర్లో కానీ, లేకపోతే టీవీలో కానీ, ఇప్పుడు విన్ ప్లాట్ఫామ్లో కానీ డే టు డే అఫైర్స్లో ఆయన రోల్ ఎలా ఉంటుంది ఏంటి? సో డే టు డే అఫైర్స్లో అయితే ఉండదండి. అంటే ఇట్స్ నాట్ లైక్ దట్, బట్ హీ యూస్ టు షోస్ ద పాత్. ఈటీవీ నమ్మినట్టుగా, ఈటీవీ అంటే ఈనాడు గ్రూప్ నమ్మినట్టుగా, రామోజీరావు గారు నమ్మినట్టుగా కొత్త డైరెక్టర్ని అంత ఈజీగా ఎవరు నమ్మరు. బట్ ద పాత్ షోడ్ బై అవర్ చైర్మన్ సార్ రామోజీరావు సార్, సెయింగ్ దట్ మన కొత్త డైరెక్టర్తో సినిమాలు తీద్దాం, కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేద్దాం. మేము స్కెప్టికల్గా ఉన్నప్పుడు కూడా తను ఏం చెప్పేవాళ్ళంటే, నెలకి 2 సినిమాలు తీయండి, 3 సినిమాలు తీయండి, 4 సినిమాలు తీయండి. సో దట్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఇస్ దేర్. వీ మీట్ హిమ్ వన్స్ ఇన్ ఎ మంత్. సో వీ గెట్ టు లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఫ్రమ్ హిస్ హెడ్ అండ్ ఎవ్రీథింగ్. ద స్ట్రాటజీస్ అండ్ ఎవ్రీథింగ్ వీ గెట్ ఇట్ ఫ్రమ్ రామోజీరావు గారు. ఓకే. అంటే మంత్లీ మీరు చెప్పే మంత్లీ మీటింగ్స్లో ఇట్ వాజ్ లైక్ more of policy matters, లేకపోతే get involved in the work? To the core we speak to him. To the core we speak to him. And బాపిరెడ్డి గారితో కానీ, మా బాపిరెడ్డి గారితో డే టు డే అఫైర్స్లో ఉంటుంది, చైర్మన్ గారితో అయితే కొంచెం తక్కువ. బట్ టు ద కోర్ వి స్పీక్, టు ద స్కోర్ వి స్పీక్. అండ్ ఆల్సో హీ యూస్ టు టెల్ us దిస్, ఇలాంటి సినిమాలు తీద్దాం అంటే అశ్విని కానీ, లేకపోతే శ్రీవారి ప్రేమలేఖ, ఇలాంటి సినిమాలు, ద ఫ్యామిలీ సిట్ అండ్ బ్యాక్ టు వాచ్ ఇట్, ఇలాంటి సినిమాలు తీద్దాం, కొత్త వాళ్ళకి ఛాన్స్లు ఇద్దాం, కొత్త యాక్టర్స్ని ఎంకరేజ్ చేద్దాం. సో దిస్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ కమ్స్ ఫ్రమ్ రామోజీరావు గారు. సో వీఆర్ జస్ట్ ఫాలోయింగ్ ఇట్ అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఆఫ్. దట్స్ ఆల్. నైస్ అండి. నవీన్ గారు, ఇందాక మన శివాజీ గారు మాట్లాడుతూ మీరు నెక్స్ట్ చేయబడి విఎఫ్ఎక్స్ గురించి చెప్పారు. అంటే త్వరలో మళ్ళీ మూవీ రాబోతుందా, అంటే మీ డైరెక్షన్లోనా, ఎలా ఏం చేయబోతున్నారు ఏంటి?
ఇది ఆల్రెడీ సైన్ చేశానండి. మన స్పై ప్రొడ్యూసర్స్ ఈడీ ఎంటర్టైన్మెంట్తో సైన్ చేశాను. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. ఇట్స్ గonna బి వెరీ బిగ్ అండ్ 300 BCకి సంబంధించిన కథ. ఇఫ్ ఐ మేక్ దిస్ ఇట్ విల్ ఇండియా వైడ్గా రీసౌండ్ వస్తుంది సార్. దట్స్ మై కాన్ఫిడెన్స్. స్టార్ కాస్ట్ ఎవరు అనుకుంటున్నారు? ఇంకా అక్కడి వరకు వెళ్ళదు సార్. కథ రాస్తున్నాను. వాసుకి గారు ఆదిత్య వాసుకి గారు ఇక్కడండి. సో #90s చూసిన వాళ్ళందరూ కూడా తమ మదర్స్ని బాగా కనెక్ట్ అయ్యేలా మీరు ఆ రోల్ చేయడం జరిగింది. సో రియల్ లైఫ్లో మీ మదర్ని అంటే ఈ కథ చెప్పినప్పుడు మీరు ఎంతవరకు కనెక్ట్ అయ్యారు? సో దాన్ని స్క్రీన్ మీద తీసుకురావడంలో కావచ్చు, అది చెప్పినటువంటి సజెషన్స్ కావచ్చు, సో ఎలా? నేను చేసిందంతా మా మమ్మీ చేసిందండి, మొత్తం చేసింది. ఇంతకంటే ఎక్కువ కూడా చేసింది మమ్మీ. సో అందులో నేను కొట్టను ఎక్కువ, బట్ మా మమ్మీ దంచేస్తుంది ఇంకా అంతే. సో ఆదిత్య చెప్పినప్పుడు కూడా అదే చెప్పాను కదా నేను. నాకు ఎక్కువ స్క్రిప్ట్ విని అంత ఈ స్క్రిప్ట్ హిట్ అవుతుంది, ఇది ఇట్లా అవుతుంది అని చెప్పే అంత అజంప్షన్ కానీ అంత ప్రిడిక్షన్ కానీ నాకు తెలియదు. బికాజ్ నేను అంత స్క్రిప్ట్ వినలేదు, చేయలేదు కూడా. సో నా ఎక్స్పీరియన్స్కి నాకు ఐ థాట్ ప్రాబబ్లీ ఐ లైక్ దిస్ స్టోరీ, ఇది కనెక్ట్ అవుతుంది అని నా ఒక ఇంట్యూషన్ ఉండేది, అంతే తప్ప వేరే ఏది లేదు. బట్ ద ఎంటైర్ థింగ్ వాట్ ఎవర్ ఐ డిడ్ ఇస్ మై మామ్ ఓన్లీ. ఇలాగే ఉంటుంది. ఇంకా ఎక్కువ స్ట్రిక్ట్ మా అమ్మ, ఇంత కూడా లేదు. శివాజీ గారు, సో #19 పేపర్ని దిద్దిన ప్రేక్షకులందరూ కూడా 100 ఇచ్చారు. సో మీరు ఏదైతే సినిమాలో చెప్పారో సృజన లాంటి అమ్మాయిలకి సో 100 వచ్చినట్టు సంక్రాంతి సినిమాల్లో కొట్టలేని హిట్ ఈ సినిమా కొట్టింది ఈ సమయంలో. థ్యాంక్ యూ. సో ఎలా అంటే మీ ఫర్దర్ సినిమాలకి ఇది ఒక కంబ్యాక్ అనుకోవచ్చు. సో దీని నుంచి ఇంకా మీలో ఎలాంటి చేంజెస్ ఉండబోతున్నాయి? నేనైతే ఒక నటుడిగా రకరకాల పాత్రలు చేయాలనుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే లాస్ట్ నేను కరెక్ట్గా ఇవాళకి 1 month అయింది నేను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి నాకు తెలిసి ఒక 8-9 స్క్రిప్ట్లు విన్నాను. హీరోగానే వస్తున్నారు, కాకపోతే ఏంటంటే రొటీన్గా కామెడీ అట్లా ఇవి ఉన్నాయి. బట్ ఒక్కటి మాత్రం కామెడీ హీరోగా చేసిన ఒక స్క్రిప్ట్, ఒకటి మాత్రం నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నానండి. కంప్లీట్ విలన్ ఫిలిం, సోలో విలన్ క్యారెక్టర్ అది. అట్లా ఏంటంటే నేను అనేది, నాకు ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా హీరోగా సినిమా చేయాలంటే మళ్ళీ ఒక బ్రేక్ కావాలి, ఒక బ్రేక్ వస్తేనే చేయగలం. అలాంటిది #90s నాకు డెఫినెట్గా అటువంటి బ్రేక్ని ఇచ్చింది. సో ఇక నుంచి చెప్పాను కదండి ఇందాక, మంచిది అయితేనే సినిమా, ప్రతి వాళ్ళు పాపం మంచి సినిమానే తీయాలని వస్తారు. కొన్ని స్క్రిప్ట్ల దగ్గర ఇబ్బంది పడుతూ ఉంటారు, ప్రొడక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు ఇబ్బంది పడతారు. స్క్రిప్ట్లన్నీ మంచియే, తీసేటప్పుడు అలాగే డబ్బులు పెట్టేటప్పుడే ఇబ్బందులు వస్తుంటాయి, దానివల్ల సినిమాలు దెబ్బతింటుంటాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇప్పటివరకు అదే ఫేస్ చేశాను. నేను చేసిన 96 సినిమాల్లో హీరోగా ఒక 60 సినిమాలు పైనే ఉంటాయి నాయి. అన్నిట్లో కూడా చాలా వరకు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. సో ఇక నుంచి అటువంటివి లేకుండా మంచి కంటెంట్, అది ఎవరు వచ్చినా సరే, చిన్న ప్రొడ్యూసర్ అయినా ఎవరైనా సరే, మంచి కంటెంట్ ఉన్న సినిమాని మాత్రం ఖచ్చితంగా చేస్తాను. అంటే శంకరంలో పోస్తేనే తీర్థం అవుతుంది అంటారు. ఇది ఈటీవీ విన్లో పడడం వల్లే ఈ స్థాయి వచ్చిందని అనుకోవచ్చు. డెఫినెట్గా అంతే కదండి. డెఫినెట్గా ఈటీవీ విన్లో ఈ సిరీస్ రావటం అనేది, ఈటీవీకి ఒక బ్రాండ్ ఉందండి. ఈటీవీ అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్, నా దృష్టిలో ఇంటర్నేషనల్ బ్రాండ్. ఎందుకంటే ఇప్పుడు ఓటీటీ బయటికి వెళ్ళిన తర్వాత ఈ ప్లాట్ఫామ్ ఇంటర్నేషనల్ అయిపోయింది. సో ఈటీవీ అనేది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్. అటువంటి బ్రాండ్లో వచ్చింది కాబట్టే, లేకపోతే మీరు చెప్పండి, బుడిబుడి నడకలేస్తూ ఉన్న టైంలో ఒక్కసారి హుసేన్ బోల్ట్ లాగా 5 లక్షల సబ్స్క్రైబర్స్ ఏంటి సార్ మీరు చెప్పండి. మ్యాటర్ ఆఫ్ 20 days, మ్యాటర్ ఆఫ్ 15 days, ఐఎమ్ సారీ, 5 రిలీజ్ అయింది, ఇవాళ 19, మ్యాటర్ ఆఫ్ 15 daysలో 5 lakhs సబ్స్క్రైబ్ ఏంటి సార్? ఇంపాసిబుల్ కదా. అదే ఇంకో వేరే ఏదైనా కొత్త ప్లాట్ఫామ్ అయితే అది జరిగేదా? రామోజీరావు గారు ఈటీవీ బ్రాండ్ ఉంది కాబట్టి, ఒక మంచి యంగ్ టీము దొరికింది కాబట్టి వాళ్ళకి, ఆ యంగ్ టీంని సెలెక్ట్ చేసుకున్న ఎక్స్పీరియన్స్ సీనియర్ మోస్ట్ బాపినీడి గారు ఉన్నారు కాబట్టి ఇదంతా సాధ్యమైందండి. లేకపోతే బ్రాండ్ లేకపోతే మనం ఏం చేసినా సరే, అన్ని సినిమాలు చేశా కదండి, బిగ్ బాస్ చేశాను కాబట్టి శివన్ అయ్యాడు,
అందులో పోస్తేనే మన క్యారెక్టర్ ఏంటో తెలిసేది అప్పుడే కదా. సో అలాంటి ఒక స్క్రిప్ట్, ఒక అద్భుతమైన స్క్రిప్ట్ ఓ పెద్ద బ్రాండ్లో టెలికాస్ట్ అయింది కాబట్టే ఈ రోజున డెఫినెట్గా నాకు ఇది మంచి బ్రేక్ అండి. సో నితిన్ గారు, ఈ వెబ్ సిరీస్కి సంబంధించి ఇందాక శివాజీ గారు మాట్లాడుతూ స్క్రీన్ మీద, బిగ్ స్క్రీన్ మీదకి వస్తే చాలా బాగుంటుందని ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. అసలు చాలామంది మొబైల్లో చూడని వాళ్ళు కావచ్చు, స్క్రీన్ మీద చూడాలని అనుకుంటారు. సో స్క్రీన్ మీద తీసే ఆలోచనలు ఏమైనా ఉందా? ఎందుకంటే గతంలో విశాఖ మూవీస్ చాలా మంచి మంచి సినిమాలు అందించింది. సో దాన్ని మళ్ళీ కంబ్యాక్ తీసుకురావడానికి దీని ఏమైనా ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? సో ఆల్రెడీ ఆ ప్రాసెస్ నడుస్తుందండి. సో ఆల్రెడీ మూవీగానే కన్వర్ట్ చేసి ఆ ప్లాన్స్లోనే ఉన్నాం. అది ఏంటి అనేది త్వరలో చెప్తాం మీకు, ఎందుకంటే ఒక డేట్ ఉన్నప్పుడే చెప్తే బాగుంటుందని. శివాజీ గారికి యాక్చువల్గా శివాజీ గారు రెమ్యునరేషన్కి ఒక 10 times దీనికి కష్టపడ్డారు, ఎఫర్ట్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. బట్ అది ఏంటి అనేది రిలీజ్ మూవీ యాజ్ అ మూవీ రిలీజ్ అనేది చెప్తామండి వెరీ సూన్. చివరి గారు, సురేష్ బబుల్ గారు లాస్ట్. సురేష్ గారు, #19కి డైరెక్టర్ కావచ్చు, యాక్టర్స్ ఎంత ప్రాణం పెట్టి పనిచేశారో మీరు కూడా అంతే వర్క్ చేయడం జరిగింది. సో ఎగ్జాంపుల్ వైరల్ అవుతున్నటువంటి సాంప్రదాయం అంటే దాన్ని క్రియేట్ చేయడంలో సో ఎలా ఆలోచన వచ్చింది? అది ఇంత వైరల్ అవుతుందని అనుకున్నారా? సో దీనికోసం ప్రత్యేకంగా సో ఎలాంటి ఇన్స్ట్రుమెంట్ కావచ్చు, లేదంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేయడం జరిగింది? ప్రత్యేకంగా కేర్ ఏం తీసుకోలేదండి. సిరీస్ చూడగానే నేను చెప్పేసిన డైరెక్టర్కి, చాలా బాగుంది బ్రో, నేను ఎంతైతే ఇవ్వగలనో అంత ఖచ్చితంగా ఇస్తానని చెప్పాను. అది చూసినప్పుడు ఏదైతే ఫీల్ అయ్యానో అదే చేశాను. అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్. సాంప్రదాయని సుప్పిని అనేది జనరల్గా మేము మా ఫ్రెండ్స్లో మేము పాడుకుంటూ ఉంటాం. మా ప్రోగ్రామర్స్ కానీ, చిక్కి అని, రోహిత్, మేమందరం ఊరికే సరదాగా పాడుకుంటూ ఉంటాం. దాన్ని ఒక పాటగా చేసి వీడి క్యారెక్టర్ అంటే చేస్తే బాగుంటుంది అనే ఇదితోని చేసి డైరెక్టర్ గారికి రాగానే నవీన్ గారికును ఆదిత్యకు చూపించాను. వాళ్ళు చాలా బాగుందన్నారు. సో అది నార్మల్గా వచ్చేసింది. అదేదో దానికి కావాలని ప్రత్యేకంగా ఏం చేయలేదండి. నవీన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. ఈ సినిమా పార్ట్ 2 ఉంటుందంటున్నారు, వెబ్ సిరీస్ సినిమాగా వస్తుంది అంటున్నారు పార్ట్ 2. అంటే నెక్స్ట్ సంక్రాంతి బరిలో ఉండే అవకాశం ఉందా? ఇది సినిమాగా వస్తుంది, పార్ట్ 2 కూడా నెక్స్ట్ సంక్రాంతి బరిలో ఉంటుందా అంటున్నా. ఎందుకంటే మళ్ళీ డేట్లు దొరకవు కదా. సీజన్ 2 ఉంది, సీజన్ 3 కూడా ఉందండి. అంటే ఫస్ట్ అనుకున్నప్పుడే అనుకున్నాం. అంటే అది ఎప్పుడు ఉంటుందండి? నెక్స్ట్ సంక్రాంతికి ఉంటుందా తర్వాత? ఇప్పుడు ప్రస్తుతం నాకు ప్రతి ప్రొడక్షన్ హౌస్ నుంచి మా ఆదిత్యకి అడ్వాన్స్ ఇస్తా అని నాకు కాల్స్ వస్తున్నాయి. సో ఇట్ డిపెండ్స్. సో ఇట్ డిపెండ్స్. అంటే నేను ఆదిత్యని అడిగాను, చేసేద్దాంరా సెకండ్ సీజన్ అంటే, మధ్యలో ఒక సినిమా చేస్తాను సార్ అన్నాడు. సో ఇట్స్ అప్ టు హిమ్, ఇట్స్ కంప్లీట్లీ హిస్ డెసిషన్. ఇంకోటి, మంచి స్క్రిప్ట్స్ ఉన్నవా? లేదండి, ఆ చెక్ పాస్ అయింది మళ్ళీ కొన్ని రోజులకి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. యాక్చువల్లీ నిన్నే ఒక మంచి సంస్థ నుంచి అడ్వాన్స్ తీసుకున్నాడు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో వీడు డబ్బులు తీసుకోవడానికి భయపడుతుంటాడు వీడు. సో బాబు వెళ్ళురా తీసుకో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇట్స్ ఎ బ్రైట్ టాలెంట్. సో సీజన్ 2, సీజన్ 3 ఉందండి. అది మా ఆదిత్య. మంచి స్క్రిప్ట్స్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని సంప్రదించవచ్చు అని చెప్పారు కదా, అంటే మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే ఎలా? మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, వీ కెన్ రీచ్, ఈమెయిల్ అవన్నీ. నవీన్ గారు, ఎస్ సార్. డెవిల్ సినిమా మీరు చూసారా? ఎలా ఉంది? చూసాను సార్, బాగుంది సార్. కొంచెం స్క్రీన్ ప్లే చేంజెస్ జరిగినట్టు అనిపించింది. ఇట్స్ గుడ్. మీ పేరే వేయకపోవడం వల్ల మీ అభిప్రాయం, మీ ఫీలింగ్ ఏంటి? అంటే ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదండి. లెట్స్ స్టిక్ టు 90s. శివాజీ గారు, మీరు సమాఖ్యవాదిగా చాలా మాట్లాడడం జరిగింది చాలా స్టేజెస్ మీద. సో ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. సో అక్కడ మీటింగ్స్ ఏవో కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది. దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మూవీస్లో చూస్తామా, పొలిటీషియన్గా చూస్తామా? ఫస్ట్ మీరు ఒక పదాన్ని సరి చేసుకోవాలి. ఐఎమ్ నాట్ ఏ సమైక్యవాది. నేను ప్రత్యేక హోదా కోసం పోరాడాను తప్పితే సమైక్యవాదం గురించి కాదు. అది 60 సంవత్సరాల తెలంగాణ కళ, అది సాకారం అయిపోయింది. ఇట్స్ ఓవర్. ఆ గేమ్ అయిపోయింది. 2 రాష్ట్రాలు, 2 అన్నదమ్ములు కలిసి ఉంటున్నారు, హ్యాపీ. దాని తర్వాత ఎలక్షన్స్ వచ్చినా రాకపోయినా నేనైతే డైరెక్ట్ పాలిటిక్స్లో ఎప్పుడు పాల్గొనేవాడిని కాదు, నాకు సంబంధం లేదు.
నాకు రాజకీయాల కన్నా కూడా నా పిల్లల కోరిక, నేను యాక్ట్ చేయమన్నారు, నేను యాక్టింగ్ తప్ప ఇంకోటి చేయను. ప్రజలకి సమస్యలు వచ్చినప్పుడు మాత్రం రేపొద్దున వచ్చినా సరే, ప్రజా సమస్యలు ఏమన్నా సరే ప్రజల గొంతుకగా మాత్రమే ఉంటాను. నన్ను కావాలని ఒక పార్టీకి కనుక అంటగట్టాలనుకుంటే ఖచ్చితంగా ఆ పార్టీలోకి వెళతాను, దోలు తీర్చేస్తాను. అందరికీ నా జోలు రావద్దు. నేను నిజాలు మాట్లాడతా కాబట్టి అందరికీ ప్రాబ్లమే. సో అటువంటి వాడు రాజకీయాలకు పనికిరాడు, నేను రాజకీయాల్లో పనికిరాను, నాకు తెలుసు. ప్రజల గొంతుకగా మాత్రమే ఉంటాను. దయచేసి నన్ను ఎవరు కూడా ఫలాని రాజకీయ పార్టీ, ఫలాని చంద్రబాబుకో, ఫలాని జగన్మోహన్ రెడ్డికో, లేదంటే మా కేసీఆర్కో ఇట్లా ఏం నాకు సంబంధం లేదు. నేను ప్రజల సమస్యల గురించే మాట్లాడతాను. అది మాత్రమే గుర్తించండి. గుర్తించబోయినా నాకు పోయేదేమీ లేదు. శివాజీ, శివన్న ఎప్పుడు ప్రజల గొంతుకే. ఆ గొంతుకు ఎప్పటికీ మోగబోదు until I die. I am for the people. That's all. Thank you. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్ మీడియా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రేక్షకులందరికీ ఈటీవీ